హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు శాంగడి రివ్యూస్. సో ఈ వీడియో నిన్నటి ఎపిసోడ్ గురించి చిన్న రివ్యూ. సో యాజ్ సాటర్డే ఎపిసోడ్ నిన్న జరిగింది కదా, దాంట్లో మనం ముందుగానే చెప్పినట్టు సంజయ్ గారు ఎలిమినేట్ అయ్యి మళ్ళీ హౌస్లోకి వెళ్ళారు. అండ్ దానికోసం ఈసారి నలుగురు సాక్రిఫైస్ చేశారు. భరణి గారు, ఇమాన్యుయల్ అన్న, రితు గారు అండ్ తనుజ గారు. అండ్ దాని తర్వాత చిన్న చిన్న క్లాసెస్ పట్టి అందరికీ, ప్రియా గారికి కానీ, హరీష్ గారు కానీ, లత్కో హరీష్ గారు కానీ, సో కళ్యాణ్ గారు కానీ, వీరందరికీ ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఉంది. కామనర్స్ ఏంటంటే, నేను ఎప్పుడూ చెప్తున్నా, మీరు కామనర్స్కి వెళ్ళారు, సో మీరు సెలబ్రిటీ అవ్వచ్చు, మీకు ఒక స్టేజ్ పెరిగి ఉండొచ్చు, కానీ మీ అవతల ఉంది ఒక హోస్ట్, ఒక జడ్జి నాగార్జున గారు. మీ ఎక్స్పీరియన్స్ పోస్తే తనకు ఎక్స్పీరియన్స్ చాలా పెద్దది. సో మినిమం కామనర్స్కి కామన్ సెన్స్ ఉంటే కొద్దిగా ఆయన కూర్చున్నప్పుడు మీ కూర్చునే విధానం కానీ, మీరు మార్చుకోవాల్సిన చేష్టలు కానీ, ఆయన మీ లుక్స్ కానీ కొంచెం పక్కకు పెడితే బాగుంటుందని నా ఒపీనియన్. చాలా మంది ఒపీనియన్స్, చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు ఇది కూడా చెప్పానా అని. నా ఉద్దేశం ఏంటంటే, మీ ముందు ఒక పెద్ద హోస్ట్ ఉన్నప్పుడు, అంటే ఎవరు ఎలా కూర్చోవడం అది ఎవరి ఇష్టం, అది వాళ్ళది, అదే మనం తప్పుపట్టలేము. బట్ ఏంటంటే కొంచెం ఒక రెస్పెక్ట్ అని ఇవ్వాలి అవతల వ్యక్తికి. మనం ఆ స్టేజ్కి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు ఎంతో ఇష్టపడిన షో కాబట్టి ఆ రెస్పెక్ట్ మనం ఇవ్వాలి. అక్కడ ఒక పోస్ట్ కూర్చున్నప్పుడు నేను కింగ్, నేను తోపు, నేను బొక్క భోషణం అనుకుంటా, అన్ని నత్తుకొని పనులు చేసుకుంటా, కాలు మీద కాలు వేసుకొని అవతల హోస్ట్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా, ఆయన చెప్పిన సరిగ్గా వినకుండా ఆయనకి రివర్స్ మాట్లాడలేదు. అది నీ టాపిక్ వచ్చినా మాట్లాడి తప్పలేదు. బట్ ఏంటంటే వీ హ్యావ్ టు గివ్ సమ్ రెస్పెక్ట్. ఆ షోకి అక్కడ ఉన్న హోస్ట్కి ఒక రెస్పెక్ట్ ఇవ్వండి. సో కామనర్స్ పరువు మన కామనర్స్ తీస్తున్నారు, అందుకే కావచ్చు ఇంకోసారి కామనర్స్ పంపించట్లేదు లోపలికి. అండ్ ఇప్పుడు ఈరోజు సాటర్డే అప్డేట్ కూడా నేను మీకు ఈవినింగ్ వరకు పోస్ట్ చేస్తాను. అండ్ ఎలాగో ఈరోజు నామినేషన్ జరుగుతాయి, సో అది కూడా మీకు త్వరగా అప్డేట్ చేస్తాను. సో నా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో అవుతానండి, నా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకొని. థ్యాంక్ యూ సో మచ్, శాంగడి రివ్యూస్.